ఓ పాట నేను నా హృదయపూర్వకంగా దేవుడిచ్చిన పాట రాసుకొని పాడుకున్నాను, సీడీలో కూడా పాడాను. ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకొని హైదరాబాదులో ఉంటున్నాడు. అమ్మా నాన్న విడిచిపెట్టేసి అక్కడ వాళ్ళ మామగారు కూడా లేడు, అత్తగారు ఉంటుంది, ఆమె వేరే దగ్గర ఉంటుంది, మధ్యతరగతి కుటుంబం. అతనికి ఏదో చిన్న హైదరాబాద్ వెళ్ళి ఏదో చిన్న వ్యాపారం పెట్టాడు, దెబ్బతిన్నాడు. ఆ అప్పులు చేశాడు కనుక ఆ అప్పులు చేసినటువంటి ఆ వ్యక్తులు ఎలాంటి వారంటే భయంకరమైనటువంటి వ్యక్తులు, దుర్మార్గులు. వాళ్ళ దగ్గర చేశాడు ఈ అప్పులు తీరుస్తానని నమ్మకం పూర్తిగా కోల్పోయాడు. వాళ్ళు మాట్లాడే మాటలకి కడుపులో ఉన్న పేగులు దుష్పడుతున్నాయి, బెదిరిస్తున్నారు చంపేస్తామని కూడా. ఇక ఈ అవమానం ఏడ తట్టుకుంటాం, ఈ బ్రతుకి ఆడ బ్రతుకుదామని భార్యని వాళ్ళ అమ్మ ఇంటికి పంపించి, క్రిస్టియన్ అబ్బాయే, ప్రభువుని నమ్ముకున్నాడే, చచ్చిపోదాం ఉరిపెట్టుకోనని స్టూల్ వేసుకొని ఉరిపెట్టుకున్నాడు. నాకు ఫోన్ చేసి చెప్పాడు అతను. వేసుకున్న తర్వాత నేను చనిపోతున్నాను కదా, ప్రశాంతంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నా ఆత్మకు ప్రశాంతత ఉండాలంటే, పూర్తి క్రైస్తవుడు కాదు, సగం క్రైస్తవుడు, నా ఆత్మకి ప్రశాంతత దొరకాలంటే కాస్త ఏదైనా భక్తి గీతం విందాం, భక్తి పాట విందామని యూట్యూబ్లోకి వెళ్ళి పాటలు ఎత్తుకుతున్నప్పుడు సంపదల ఘని అనే టైటిల్తో ఒక పేరు వచ్చింది. సంపదల ఘని, ఏంట్రీ టైటిల్ అనుకొని ఆ పాట విందామని, అది ప్రసంగమో పాటో తెలీదు అతనికి, ఓపెన్ చేస్తే పాట వస్తుంది. ఆ ఉరి ఆ తలకాయల నుంచి ఆ తల దాంట్లో పెట్టినోడు ప్రశాంతంగా విందామని కింద కూర్చొని ఆ పాట వింటుండగా అతనికి ఏడుపు వస్తుంది. ఏడ్చాడు, ఆ పాట అంటున్నాడు, నిజమే కదా ప్రభా, మీరు సంపదలు గని కదా, నీవే ఘని అయితే నేను నిన్ను పట్టుకొని ఎందుకు దరిద్రుడినై చచ్చిపోవాలి? నేను ఎవరెవరినో ఆశ్రయిస్తున్నాను, ఏదేదో మనసు పెట్టుకున్నాను, నీ మీద పెట్టుకోలేకపోయాను, దయచేసి నాకు సహాయం చేయమని ఏడ్చి, ఆ పాట అయిపోయేసరికే తనకు ఒక తీర్మానం వచ్చింది, ఇక నేను చనిపోకూడదు, ఈయన నాకెందుకు సహాయం చేయడు అని అనిపించి వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఆ పాటలో మొదటి చరణం ఉంటుంది. ఎంతమంది సంపదలు గని అనే పాట ఎంతమంది ఉన్నారు? నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా, నా సర్వస్వము నీవేనయ్యా, సమాధాన రాజా, సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకుందును, నిన్నే నా హృదయములో కొలుచుకుందును. చరణం ఏమిటంటే, ఏ దీవెన నోచుకొని ఈ దీన దరిద్రునికై, ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగివచ్చి, ఏ దీవెన నోచుకొని ఈ దీన దరిద్రునికై, ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగివచ్చి, శ్రీమంతుడా సిలువలో మరణించి సిరి కంటే మిన్నైన కృప కుమ్మరించినావయ్యా. శ్రీమంతుడా సిలువలో మరణించి సిరి కంటే మిన్నైన కృప కుమ్మరించినావయ్యా, నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా, సర్వస్వము నీవేనయ్యా. ఎంతమందికి అర్థమైంది ఈ పాట? నువ్వే మహోన్నతుడు అయ్యుండి నన్ను దరిద్ర స్థితిలో నుంచి విడిపించడానికి మీరు సిలువలో మరణించి సిరి కంటే శ్రేష్టమైనది, సిరి కంటే మిన్నైనటువంటి కృపను కుమ్మరించావు. ఆ పాట
మాట విన్న తర్వాత అతను ఏడ్చి, ప్రభువా నీ ఉండగా, నీ కృప ఉండగా నేనెందుకు చచ్చిపోవాలనుకొని చావడం మానేసి నాకు ఫోన్ చేసి అరగంట సేపు ఏడ్చాడు. ఏడ్చుకుంటూ మాట్లాడాడు ఆ అబ్బాయి. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఈరోజు నువ్వు ఒకవేళ అలాంటి బాధలో ఉన్నావో నాకు తెలియదు, దిక్కుదోసిన స్థితిలో ఉన్నావేమో నాకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదనే సంగతి గుర్తుపెట్టు. నా సంపదలా ఘనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా. నా సంపదలా ఘనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకుందును, నిన్నే నా హృదయములో కొలుచుకుందును. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకుందును, నిన్నే నా హృదయములో కొలుచుకుందును. నా సంపదలా ఘనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా. ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగి వచ్చి, ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగి వచ్చి, శ్రీమంతుడా సిలువలో మరణించి సిరి కంటే మిన్నైన కృప కుమ్మరించినావయ్యా. శ్రీమంతుడా సిలువలో మరణించి సిరి కంటే మిన్నైన కృప కుమ్మరించినావయ్యా. నా సంపదల ఘనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా. ఏ జ్ఞానము లేని ఈ వెర్రివాని ప్రేమించి అనంత జ్ఞాని నీవు బోధకునిగా దిగి వచ్చి, ఏ జ్ఞానము లేని ఈ వెర్రివాని ప్రేమించి అనంత జ్ఞాని నీవు బోధకునిగా దిగి వచ్చి, సద్బోధకుడా సత్యమును నేర్పించి లోక జ్ఞానులెరుగని దైవ జ్ఞానమిచ్చినావయ్యా. సద్బోధకుడా సత్యమును నేర్పించి లోక జ్ఞానులెరుగని
దైవ జ్ఞానమిచ్చినావయ్యా, నా సంపదలాగనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా. ఏ అభిషేకము లేక ఫలించని నన్ను చూచి పరిశుద్ధాత్ముడా నీ వర్షముతో నన్ను తడిపి, ఏ అభిషేకము లేక ఫలించని నన్ను చూచి పరిశుద్ధాత్ముడా నీ వర్షముతో నన్ను తడిపి, నిజమైన ద్రాక్షవల్లి నీతో నన్ను వంటు కట్టి ఆశించిన అభిషేకము నాకిచ్చిన నా యేసయ్యా, నిజమైన ద్రాక్షవల్లి నీతో నన్ను వంటు కట్టి ఆశించిన అభిషేకము నాకిచ్చిన నా యేసయ్యా, నా సంపదలాగనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా, నా సంపదలాగనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకుందును, నిన్నే నా హృదయములో కొలుచుకుందును. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకుందును, నిన్నే నా హృదయములో కొలుచుకుందును.